దేవుడిని ఎక్కువగా ప్రేమించాడు. ఎంత సింపుల్ చెప్పేస్తాను, కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమించాడు అబ్రహాంని. చూడండి, కొడుకుతో ఆ పరీక్ష అయిపోయిన తర్వాత మీరు గుర్తుంచుకోండి, 12వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు, ఏ వాగ్దానం ఇచ్చాడు, ఏం వాగ్దానం చేశాడు? నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను కదా, నిన్ను దీవించే వారిని నేను ఆశ్రయిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీ సంతానం ఇస్తాను, నీ సంతానం ఒక దేశము ఇస్తా, వర్షాలు ఆశీర్వాదాలు చాలా ఇచ్చాడు. తీసుకుని వెళ్ళిన వాళ్ళు చేస్తాను, నక్షత్ర వాళ్ళు చేస్తాను. ఆ ఆశీర్వాదం మళ్ళీ ఎక్కడ టచ్ చేశాడు దేవుడు? మళ్ళా తన కొడుకుని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడిన తర్వాత మన ఆశీర్వాదం గుర్తు చేస్తాను. నేను నీకు చెప్పాను, అవి ఇప్పుడు నెరవేరుస్తాను. ఈ మధ్యలో శ్రమ ఉంది, యుద్ధం ఉంది, పరీక్షలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. అబ్రహాం ప్రేమ మారిందా? నాకన్నా కొడుకుని ప్రేమిస్తున్నాడు, నాకన్నా దేవుని ప్రేమిస్తున్నాడు. పరీక్షించుకున్న దేవుడు మన జీవితంలో కూడా ఈ పరీక్షలు తప్పకుండా ఉంటాయి. డబ్బులు ప్రేమిస్తామా, మనుషులు ప్రేమిస్తామా, సుఖాన్ని ప్రేమిస్తామా, అన్ని చెక్ చేసుకుని ఊరికి ఆశీర్వాదాలు రావు కదా. మన గుండె అంటాడు ఎవరో, లలిత జ్యువెలర్స్ అన్న అని ఏమంటాడు, డబ్బులు ఊరికేనే రావు, అలాగే ఆశీర్వాదం కూడా ఊరికే రావు. మన మీద ఒక చిన్న మాట నువ్వు వాడుకుంటే అయిపోతుంది, ఈజీ అయిపోతుంది వాడుకోవడం అంటే. దానికి నీ సమర్పణ కావాలి, నీ అడుగులు కావాలి, నువ్వు వదులుకోవాలి అవసరం ఏదైనా దేవుడి కోసం. ఏదైనా వదులుకొని ఇష్టపడతావు, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, వెంటనే జరగాలి. ముందు నిన్ను పరీక్షించుకుంటాడు దేవుడు. ముందు ఏం చేస్తాడు, ఒక వ్యక్తి ఒక ప్యూర్ గా జాయిన్ అయిన వ్యక్తికి ఇంకో ప్రమోషన్ అంటే ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలలు పరీక్షించుకున్న తర్వాత కొంచెం ప్రమోషన్, ఆ తర్వాత మరి కొంచెం ప్రమోషన్ కావాలంటే మరొక 6 నెలలు పరీక్ష పెట్టుకుంటాం, అన్ని బాగున్నాయా లేదా. ఆ తర్వాత జనరల్ మేనేజర్ కావాలంటే ఇంకెక్కువ పరీక్ష ఉంటుంది. అంటే ప్రతి ప్రమోషన్ ముందు ఏముంటది, పరీక్ష ఉంటుంది. చదువుతున్న స్కూల్స్ మనం చదువుతున్నాం చూడండి, పిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వెళ్ళాలంటే పరీక్ష, 10th నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే పరీక్ష. ఆత్మీయ జీవితం కూడా అంతేనండి, ఆత్మీయ జీవితం కూడా అంతే. ఈ పరీక్షల్లో నువ్వు ఎలా నీ ప్రతిస్పందన ఏంటో ఆలోచించాలి. ఈయన అబ్రహాం దేవుడికి మాట విన్నాడు, దేవుడికి లోబడ్డాడు, దేవుడికి సహకరించాడు. ఎలా సహకరించాడు? తన ఇష్టం వచ్చినట్టు చేయలే. దేవుడు ఏం చెప్పాడు? ఊరికే దిగించబడిపోయాడా? ఇంకో కొందరు యోబుని 200గా నాకు ఇచ్చే ఊరికి వచ్చేది. మరి మన ఎక్కడ బైబుల్లో లేదు. యోబు 200 ఆశ్రమం ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని వదులుకున్నాడు, ఎన్ని శ్రమలు నిలబడ్డాడు, ఎన్ని కష్టాల్లో ఓర్చుకున్నాడు. మొత్తం చివరికి ఆత్మాభిమానం కూడా చిల్లిపెంగతో గోకోండు. బట్ అక్కడ కూడా ఏం చేశాడు? ప్రభా నువ్వు చాలు, నువ్వు ఉంటే చాలు. మీకు గుర్తుందా? మీరు ఏమంటాడు యోబులో? మీ సింపుల్ చెప్పేస్తాను. ఏమంటాడు? నేను చచ్చిపోయాను, నేను దేవుని కొరకు కనిపెడతాడు. నేను చనిపోయాను, వాక్యం ఉందా? గుర్తుందా? చదవండి ఒకసారి. అంటే అతను తీర్మానం చూడండి. ఊరికే దేవుడు 200 ఆశీర్వాదాలు ఇచ్చలేదండి. పదమూడు అధ్యాయం 15వ వచనం. యోబు 13:15. యోబు 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని చూడండి, తన ఆశ చూడండి, తన ఆలోచన విధానం చూడండి ఎలా ఉంది. ఇల్లు కూలిపోయింది, పసులు పోయి, మేకలు పోయి, గాడిదలు పోయి, అన్ని పచ్చి ఏమైంది, ఆరోగ్యం కూడా పోయింది. భార్య చేయమంటుంది చచ్చిపోరు. మరి ఆయన చచ్చిపోతే ఇవేం చేస్తాం? నాకు బిగ్గ డౌట్. అసలు చచ్చిపోతే ఇవేం చేస్తుంది? అర్థం అంతే కదా, ఏముంది అప్పటికి? అయితే ఏమంటుంది నేను చెప్తున్నాను, అన్ని పరీక్షలు నిలబడిన తర్వాత అబ్రహాం యోబుకి ఏం చేసే దేవుడు 200 రాసు. మనం అడుగుతాం ప్రభు యోబులో 200 రాసు అంటే ఈజీ ఎక్కడ అడుగుతారు, నాకు అర్థం కూర్చుతాను, సింపుల్ చేస్తారండి. ప్రభు అబ్రహాం లాగా దీవించు. ఇంకో పదహారు పౌల్లాగా వాడుకో. ప్రార్థన ఎంత బాగుంటుందో, పౌల్లాగా వాడుకో ప్రభు. అనేక ప్రాంతాల్లో వాడుకో. పౌలు త్యాగం పెట్టి, పౌలు తెగింపు పెట్టి, ఆయన ఏం మోసుకున్నాడు, ఏం వదులుకున్నాడు, జుట్టు విధానం పెట్టి అంతా ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు తరచూ ఉపవాసాలంట. ఏంటంటే చూడండి ఒకసారి, అదే చదవండి ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగముగా ప్రభు యొక్క రచన తినునా, లేక ఆయన పాత్రలోనికి త్రాగున, వాడు ప్రభు యొక్క శరీరమును పూర్తి. 2 కొరింథీ 11:27. 20 అన్ని వద్దు, ఒకటి చెప్తాను. 11:27 చదవండి. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దెప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ చూసారా? ఊరికే ప్రపంచంలో వాడబడలా. ఊరికే ప్రపంచం మొత్తం గెలిపి అద్భుతాలు ఆశ్చర్యాలు మాట్లాడి ఊరికే జరిగిపోయి